ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు దూరముగా ఉన్నాడు అనే పరిస్థితి కొన్నిసార్లు మనకు కలిగిద్ది. ఎందుకంటే మనం ఒక విషయం గురించి పదే పదే ఆయనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, లేతే దేవునికి తెలియజేస్తున్నప్పుడు, ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు అన్నప్పుడు మన జీవితంలో చాలా నిరుత్సాహపడతాం. చాలా సార్లు దేవుడు నాకు దూరంగా ఉన్నాడు. దేవుడుంటే నేను అడుగుతున్నది ఎందుకు చేయలేదు అని దేవుని మీద ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, దేవుని మీద ఆధారపడిన పరిస్థితులు బట్టి, దేవుడు ఒకవేళ నాకు దూరంగా ఉన్నాడేమో అనుకుంటాం. కానీ దేవుడు మనకు ఖచ్చితంగా చేస్తాడు. ఆయనే మనకు బలం. ఆయన త్వరగా నాకు సహాయం చేయాలంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే నువ్వు దేవుడు దూరంగా ఉన్నావు అనుకుంటున్నాడో, దేవుడు ఆయనకు ఆ దూరంగా ఉన్న దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఆయనే మన బలం. ఆయన శక్తి లేనిదే, ఆయన బలం లేనిదే, ఆయన చేయలేనిదే మనం ఏమీ కూడా చేయలేము. మనకున్న బలమేంటి? మనకున్న బలగమేంటి? ఆయనే. ఆయనే. అందుకే ప్రభువా నువ్వు నాకు దూరంగా ఉండొద్దన్నాడు. అయ్యా ఈ దినాన మీరు మాకు దూరంగా ఉన్నట్టయితే మేము బలహీనులం. కాబట్టి బలపరిచి మాకు త్వరగా సహాయం చేయండి. మీరున్నారన్న ధైర్యమే మాకుంది. మీరు మమ్మల్ని బలపరుస్తారన్న ధైర్యమే మాకుంది. ప్రభువా మీరు మాకు బలపరచమని ఈ ఈ కొద్ది మాటలు దేవుడు మనని బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, జీవముగల దేవానికి స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. యెహోవా మాకు దూరముగా ఉండమాకండి. మీరే మా బలము. త్వరపడి నాకు సహాయం చేయమని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. కొన్ని పరిస్థితులు అనేక మందికి వారి జీవితంలో అనుకున్నవి జరగలేదని బలహీనమైపోయి, అయ్యా దేవుడు మాకు దూరంగా ఉన్నాడు అన్న ఆలోచనలోకి, కొన్నిసార్లు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రభువా మీరు మాకు దూరంగా ఉన్నట్టయితే మేము బలహీనమే. మీరు దగ్గరగా ఉండటమే మాకు బలము. మాకు సహాయం చేస్తేనే ప్రభా మాకు శక్తి పొందుకోగలుగుతాం. నైనా దూరంగా ఉన్నావని అనుకుంటున్నాం. నైనా దూరంగా ఉన్నారనుకున్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం. త్వరపడి మా అందరికీ సహాయం చేయండి. ఎవరి విషయంలో సహాయం కావాలి, ఏ సహాయం వారికి కావాలి, ఏ సహాయం దేవుడు అందిస్తాడని ఎదురు చూస్తున్నారో ఆ సహాయమును వారికి అందించి నడిపించమని ప్రార్థన చేస్తాం. ప్రభా మాకు దూరంగా ఉండొద్దు. ప్రతి కుటుంబానికి సహాయం చేసి బలపరచమని ప్రార్థన చేస్తాం. ఈ దినము ప్రత్యేకమైనటువంటి నేను శిలువ ధ్యాన కూడికలో ఉన్న బిడ్డల్ని, అదేవిధంగా భయంకరమైన ఎండ, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, నేను పుట్టినరోజులు, వివాహ దినాలు, సువార్త పరిచర్య, ఈ దినపు పనులు, ప్రయాణాలు, మా పరిస్థితులన్నింటిలో మీరే తోడుగుండి ఈ దిన దీవెనలతో బలహీనలు బలపరిచి వారికి సహాయం చేసి దూరంగా ఉండకుండా మీ కృప చూపించమని, మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.